సో మొత్తానికి అయితే రిలీజ్ చేస్తున్నారు పాలాభిషేకాలు చేస్తూ. బాబా బాబా ఫ్యాన్స్ అంటే మామూలు ఫ్యాన్స్ కదా ఇక. చేశారు వాళ్ళ పని అది. వాళ్ళని వాళ్ళు వెతుకున్న పొద్దున లేస్తే బండి గారిని టోల్ చేయలేము, పని పెట్టుకుంటారు పొద్దున లేస్తే సాయంత్రం వరకు. మాకు అవన్నీ మాకు సంబంధం లేదు. బ్లాక్ చేసుకోవాలి. అందరికి మేము బండి ఫ్యాన్స్ అందరం ARV ప్రతి టీము ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ప్రతి ఊరి ఫ్యాన్ మేమందరం ఒకటే సమాధానం చెప్తున్నాం. పుష్ప 2 సినిమా మూవీకి వచ్చి చూడమండి ఫస్ట్. ఆయన సినిమా చూసిన తర్వాత ఆడు ఎవడైనా సరే కానీ తర్వాత బండి గారి యాక్టింగ్, బండి గారు ఒక్కొక్క సీన్ చూస్తే గూస్ బంప్స్ కాదు కదా, దాని అమ్మ వేరే ఉంటుంది. వాడు ఇంకోసారి బండి గారు స్కోర్ చేయాలంటే కూడా ఇది పడిపోతుంది అండి. అంటే ఈ మైనస్ చేస్తున్న వాళ్ళు ఎవరు అనే దాని గురించి మీరు ధైర్యంగా ఎవరో చెప్పగలరు? అంటే టోలర్స్ అన్నా, ఇప్పుడు టోలర్స్ అంటే బ్రదర్ ప్రతి హీరో మీద ట్రోల్స్ జరుగుతాయి. ప్రతి ఒక్కరిని పేరు పెట్టేస్తే నేను చెప్పలేము కదా. మా హీరోని మాత్రం ట్రోల్ చేయదు. మా హీరో వస్తే పైన మొత్తం కింది నుంచి పై దాకా. అంటే పుష్ప 2 మాత్రం గట్టిగా ట్రోల్ అవుతుంది అనేది మాత్రం మీరు చూసుకుంటారు. ట్రోల్ రిజల్ట్ మీకు కూడా తెలుసు, మాకు తెలుసు, ప్రతి మనిషికి ఇండియాలో ప్రతి మనిషికి కూడా తెలుసు. ఏ సమాధానం చెప్పలేదు సమాధానం. ఇప్పుడు ఒక నిమిషం డిసెంబర్ 5 కి బ్రదర్ దాని రిజల్ట్ తెలుస్తుంది. పట్నాలో ఈవెంట్ జరిగింది. జనాలు ఏ రేంజ్ లో వచ్చారో అందరు చూశారు. ఆ జనాలను చూసి ఎక్కడ మన హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ ఓపెన్ గ్రౌండ్ ప్లేస్ పర్మిషన్ ఇవ్వాలంటే ఉచ్చబడిపోతుంది పోలీస్ వాళ్ళకి, అందరు కానీ ఎవరికైనా సరే. అసలు క్రేజీ బన్నీ అన్న తగ్గించుకున్నాడు. అందరం హ్యాపీ. బన్నీ అన్న ఇంకా చాలా హ్యాపీ. మేమైతే సంతోషంగా ఉన్నామన్న. బన్నీ అన్న సినిమా పుష్ప 2 డిసెంబర్ 5th రిలీజ్ అయిన తర్వాత అందరు కూడా ఇది పడిపోతుంది అన్న. ఇంత పెద్ద మనిషిన, ఇంత యాక్టివ్ పర్సన్, ఈ మనిషిని మనం ట్రోల్ ఎట్లా చేయాలనుకున్నామని చెప్పేసి వాళ్ళ మనసాతికి వాళ్ళకే అనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ టైం వాళ్ళు అనుకుంటే నెక్స్ట్ టైం రావాలి. ఇవన్నీ నెగిటివ్ రాదు. ఏమున్నా పాజిటివ్, ఏమున్నా జై బన్నీ. అన్న మేము PK గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదర్ హీరోస్ ఎవరైనా సరే కానీ మేము బన్నీ ఫ్యాన్స్. మీరు ఎక్కడ ఏ వీడియోలో చూసినా కానీ మేము ఎప్పుడు ఎక్కడ ట్రోల్ మాట్లాడలేదు. ఎవరి మీద కూడా మేము నెగిటివ్ మాట్లాడలేదు. ఎందుకంటే మా అన్న నుంచి మేము నేర్చుకున్నాం. ఎదుటి మనిషిని గౌరవించాలి అనేది మేము నేర్చుకున్నాం. మేము అదే ఫాలో అవుతాం. వాళ్ళు ట్రోల్ చేస్తారన్నా చెయ్యని, మేము దానికి ఏమంటలేము. కాకపోతే ఓజీ నుంచి కూడా ఓజీ నెక్స్ట్ ఉంది కదా, అది కూడా మంచి బన్నీ సినిమా బ్లాక్ బస్టర్ కానీ అది కూడా ఒక ఇండస్ట్రీ మొత్తం ప్యాన్ ఇండియా సినిమా కదా, మంచి హిట్ కొట్టాలని మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం. ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్గా, యాడ్ ఫ్యాన్స్గా మేము PK గారి సినిమా హిట్ కావాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ సపోర్ట్ ఏ రేంజ్ లో ఉంటుందా? కొందరు ఉంటారు, ట్రోలర్స్ కొందరు ఉంటారు, వాళ్ళ గురించి కదా. కానీ మిగతా వాళ్ళందరూ అయితే ఓకే. ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. అండ్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ బన్నీ గారికి ఏ రేంజ్ లో ఉంటుంది? 100% ఉంటుంది అన్న. 100% ఉంటుంది. చెప్తున్నాం కదా, $8 తప్ప ప్రతి ఒక్కరు. కొన్ని మీడియా కూడా మీరు కట్టు బన్నీ గారి గురించి కట్టు చూసి రాయండి. ఏదైనా మీడియా ఒకటే చెప్తున్నా, మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం, తప్పగా రాయకండి. నెగిటివ్ ఏమన్నా ఉన్నా మీకు అనిపిస్తే రాయండి. నెగిటివ్ అనిపిస్తుంది జెన్యూన్ అనిపిస్తుంది రాయండి. కానీ తప్పుగా రాసి ఫ్యాన్స్ తెచ్చగొట్టి
వేరే అందరి ఒక మైండ్ సెట్ మార్చకండి. ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు పీకే గారు కానీ మెగా ఫ్యామిలీ అయినా ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇస్తారు. సపోర్ట్ ఇవ్వాలని ఏం లేదు, సపోర్ట్ ఇస్తారు. కాకపోతే ఓనర్స్ వల్ల కొందరు ఫ్యాన్స్ అటు ఇటు అవుతుంది, కానీ ఎవ్రీ ఫ్యాన్ బన్నీ గారికి సపోర్ట్ ఉంది. మా నుంచి మేము కూడా అదర్ హీరోస్ పీకే గారు కానీ మెగాస్టార్ కానీ రామ్ చరణ్ కానీ ఎవరు కానీ మేము ఎట్లా సపోర్ట్ ఇస్తామో మాకు కూడా అట్లనే సపోర్ట్ ఉంటుంది. మేమైతే హ్యాపీ. అండ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హిట్ టాక్ అనేది హిట్ రేటింగ్ ఎక్కువ ఇక్కడ ఉంటుందా లేకపోతే బయట రాష్ట్రాల్లో ఎక్కువ ఉంటుందా? ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. మీరు అంటే ఇటు టాక్ అంటారు కదా, ఇటు టాక్ మాత్రం మన ఇండియా నుంచి ఎక్కువ టీఆర్ రేటింగ్ వస్తుంది. ఓకే. అండ్ ఇంకొకటి కలెక్షన్స్ రేంజ్ లో చూసుకున్నట్లయితే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఒకటే చెప్తున్నా నేను, సుకుమార్ రాజమౌళి డైరెక్టర్ కాదు కదా. రాజమౌళి సినిమాలు తీసిన వాళ్ళు అయితే ఏం కాదు, పాన్ ఇండియా సినిమాలు ఏం చేయలేదు. ఓన్లీ సుకుమార్ డైరెక్షన్ వచ్చిన సినిమా. ఆ సినిమానే ఈ లేవల్ ఉందంటే ఒకసారి జనాలు ఇంతగానే ప్రతి ఎవ్రీ ఫ్యాన్ ఒకసారి సోషల్ మీడియా చూసి ఎట్లుంటుంది తెలుసా, పొద్దున లేస్తే ప్రతి ఒక్కరు పుష్పడం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చూడాలి అన్నది ఉంది. అవునా కదా? అసోంటిది సుకుమార్ డైరెక్షన్ వచ్చిన పుష్పడు ఫ్యాన్ ఇండియా అయిపోయింది, నేషనల్ అవార్డు వచ్చింది. మాకు అందరికి హ్యాపీ, చాలా సంతోషము. సినిమా లేట్ అయిన ప్రతిసారి మీ ఫీలింగ్స్ ఏంటంటే బాధపడ్డారు అన్నా సినిమా 3 years ఒకటి, మా అన్న సినిమా 3 years ఒకటి, 2 years ఒకటి వస్తుంది. మాకు 2 years కాదు, ఇంకా 5 years కి ఒక సినిమా వచ్చినా కానీ ఇదే ఉంటుంది, ఇదే లేంజ్ ఉంటుంది, ఇదే తగ్గేదే ఉండదు. మా అన్న సినిమా ఇప్పుడు వచ్చినా కానీ ఒకటే చెప్తున్నా, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే మొగోడు ఎవడన్నా ఇండస్ట్రీలో ఉన్నాడంటే నన్ను ఓన్లీ అల్లు అర్జున్. నెక్స్ట్ గేమ్ చేంజర్ వస్తుంది కదా, ఓకే, గేమ్ చేంజర్ పుష్ప 2 రెండిట్లో ఏది బిగ్గెస్ట్ హిట్? బండి ఫ్యాన్స్ కాబట్టి మేము పుష్ప చెప్పుకుంటాం, రామ్ చరణ్ ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళు గేమ్ చేంజర్ చెప్పుకుంటారు. ఒక నిమిషం, థియేటర్కి వచ్చి స్క్రీన్ మీద అన్న యాక్టింగ్ చూసిన తర్వాత, అన్నం చూసిన తర్వాత ప్రతి ఫ్యాన్కి గేమ్ చేంజరా పుష్పడా రెండిట్లో ఏది బెస్ట్ అనేది వాళ్ళే కన్ఫర్మ్ చేస్తారు. ఓకే. మెగా ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి సాయంత్రం తేజ్ గారి వరకు అందరికీ కలిపి చూస్తారు. ఇప్పుడు అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అనేది చాలా మంది మాట్లాడుతున్నారు, మీరేమంటారు? మెగా ఫ్యామిలీలోనే అల్లు అర్జున్ గారా? అన్న ఒక నిమిషం, అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ అని చెప్పేసి ఒకటి చెప్తా. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ అని చెప్పేసి ఒకటి చెప్తాను నేను. మొన్న నంద్యాలకి వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ అప్పుడు ట్రోల్స్ జరిగాయి బాగా. ఆ ట్రోల్కి సంబంధం కూడా అల్లు అర్జున్ అన్న కూడా ఒక ఈవెంట్లో చెప్పారు, అన్స్టాపుల్లో క్లియర్గా చెప్పారు. ఇంకొక అంతకుముందుకు ఈవెంట్లో కూడా చెప్పారు, నాకు ఇష్టమైతే నేను వస్తాను. ఆ ఫ్రెండ్ అయినా కానీ ఇంకెవరైనా సరే చేతిలోన చెయ్యేసి మాటిచ్చాడంటే తుపాకీ నుంచి తూట దూసుకెళ్ళినట్టే, ఆ తూట నుంచి మాట కూడా వెనక్కి రానట్టే. మాట ఇచ్చినట్టే వెనక కూడా ఎవరైనా సరే చేతిలోన చెయ్యేసి మాటిచ్చాడంటే అబ్బో నేను రష్మిగా నేను వచ్చిందన్న సాంగ్ ఫీలింగ్స్ ఆ ఫీలింగ్స్ అంటే ఎట్లుంది తెలుసా అన్న, శ్రీలీల పనికిరాదన్న, రష్మిక అన్న ఒకటే చెప్తున్నా. ఏమన్నా డాన్స్ అన్న, రష్మిక ఎక్కడ డాన్సర్ ఆమెని మించిపోయింది అసలు. ఏమన్నా స్టెప్పులా. అండ్ సమంత గారు చేశారు ఐటమ్ సాంగ్, ఇప్పుడు శ్రీలీల గారు చేశారు కదా, ఇద్దరులో ఏది బెస్ట్ సాంగ్? అంటే బండి చెప్తానన్నా, పుష్ప 2 సినిమా చూసినాం. నువ్వు అంటావా ఆ సినిమా చూసిన తర్వాత బెస్ట్ అనిపించింది. రేపు డిసెంబర్ 5th తర్వాత
నేను చెప్తా బట్ నేను చెప్పకపోతే మీకు ఇంకోటి అడుగుతా ఓకే బ్రదర్. నా దగ్గర ఇంకో 2 క్వశ్చన్స్ ఓకే ఓకే మైక్ కింద పెట్టు బ్రో. సినిమా మైక్ కింద పెట్టు. ఒక్కో టికెట్ 500 అని పెట్టారు కదా అగ్గేది లేదు. మైక్ కింద పెట్టు. ఒక టికెట్ 500 ఒక టికెట్ 500 కాదన్నా, మేము ఫ్యాన్స్. మైక్ కింద పెట్టానా. ఒక టికెట్ 500 అయినా కొంటాం, ఒక టికెట్ 1000 రూపాయలు అయినా కొంటాం, 10,000 అయినా 5,000 అయినా కొంటాం, 10,000 అయినా కొంటాం. అది మా ఇష్టం. కానీ మీ ఒక్కరే నేను చెప్తా, ఒకటి చెప్తా చూడు. అదర్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు కూడా సినిమా చూడాలని ఇష్టం ఉంటుంది, వాళ్ళు కూడా నేను అంత డబ్బులు పెట్టాలని ఉంటుంది. ఒకటే చెప్తున్నా, టికెట్ ఎంత అంటే అది కూడా టికెట్ రేటు 2 వీక్స్ 1 వీక్ వరకు ఉంది, తర్వాత నార్మల్. ఓకేనా? ఇక లోపల సినిమా చూడాలని ఉత్సాహం ఉంటే అంటే అన్న వాళ్ళు వీళ్ళు చెప్పండి నమ్మకండి. మీరు థియేటర్కి వచ్చి సినిమా స్క్రీన్ మీద సినిమా చూసిన తర్వాత ఎవరైనా కానీ మాట్లాడితే మీరు చెప్పండి, అంతేగాని నెగిటివ్ మాత్రం మాట్లాడకండి. ఏదున్నా సరే కానీ జెన్యున్గా వచ్చి థియేటర్ మీద స్క్రీన్ మీద అన్న స్క్రీన్ మీద చూసాక జెన్యూన్ రివ్యూ ఇవ్వాలి. జెన్యున్ రివ్యూ ఇవ్వండి ఎవరైనా సరే. మీ అందరికీ మొన్న రెడ్డి వాళ్ళు కొంచెం అదే చేసిండు కానీ వాళ్ళది ఏదో వాళ్ళది అయిపోయింది. నెక్స్ట్ ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అండ్ ఆల్ ది బెస్ట్. అందరు కలిసి ఒక్కసారి కొంచెం ఎన్నికెళ్ళి ఆ కోసం ఒక్క డైలాగ్ చెప్పండి. ఒక్క డైలాగ్ నుంచి ఒక్కసారి ఒక డైలాగ్ కావాలి. ఓకే అంటే అన్నా ఆగండి బ్రో. సూపర్. ఆల్ ది బెస్ట్ బ్రదర్.